తల్లులారా చింత కలిగింది సంతానం మీద లేకుండే అప్పుడు మాత్రం మనమందరం పోయి చూసేవారికల్లా అక్కడ ప్రతి వారికి సంతానం ఇస్తున్నాడు నాకు మాత్రం సంతానం ఇస్తున్నాడు కింద వారి సీమ సంతానం ఉన్నది మీదిరిగా పక్షి సంతానం ఉన్నది నాకు సంతానం లేదని చెప్పేసి పార్వతమ్మ ఆ పరమేశ్వరం దగ్గరికి పోయి ఏమిటో చూద్దాం మరి ఉన్న ప్రజలంతా మా పిల్లలే మరి మేమెత్తిస్తాం మా మామూలు ఆయన ఇయ్యాడు అరే ఆయన భర్తను అడుగుతున్నాడు నీకెందుకు అడిగేలా నీ ఇయ్యాడు నేను చెప్తున్నా కదా నేను చెప్పినప్పుడు సార్ వందనములు ఇదే 10,000 వందనములు ఉన్న 10 మంది రెండు పెట్టుకుని మా అయ్యా ఆట మీద కానీ కూర్చున్న 10 మంది ఆయన మంచి మీద ఉండి ఆ పార్వతమ్మ సంతానం లేదు ఆ దుర్మార్గుడు విశ్రామాలు చూద్దాం దుర్మార్గుడు మాతాకి సందే మాతాకి సందేహమే మీ అలిగే సఖియాలో పార్వతి సందేహమే మీ అలిగే సఖియాలో పార్వతి సఖియాలో పార్వతి సందేహమే మీ అలిగే ముందుగా నలుగలు పావమ్మ ముందారో పార్వతి ముందుగా నలుగలు పావమ్మ ముందారో పార్వతి ముందుగా నలుగలు పావమ్మ ఆయన మాతాకి పార్వతి సఖిమని అది ఎత్తుకుంటున్నాను నాతో ముందుగానే తెలుసుకుంటున్నాం కదా అవును మాతాకి సంతానములేని వారికి సంతానం ఎక్కినవయ్యా సంతానములేని వారికి సంతానం ఎక్కినవయ్యా సంతానములేని వారికి సంతానం ఎక్కినవయ్యా సంతానములేని వారికి సంతానం ఎక్కినవయ్యా సంతానములేని వారికి సంతానము నాకు సంతానం ఇవ్వవయ్యా సంతానము నాకు సంతానం ఇవ్వవయ్యా సంతానము నాకు సంతానం ఇవ్వవయ్యా సంతానము నాకు సంతానం ఇవ్వవయ్యా సంతానము నాకు మాతాకి శంకరాదేవా కాలు ఒక్కైనా ఆడుకుందాం రామేశ్వర మాతాకి మాతాకి సంతానమెందు ఖమ్మ తగియారో పార్వతి దేవి 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 సంతానమెందు ఖమ్మ విలగలగు జనులంతా మనకు పూజే కంట విలగలగు జనులంతా
నేను కథ నడుచు తిరిగి ఏమనుకోకుండా మడుతులేసిపోయి మానవాడి కథ అర్థం చేసుకోండి. ఆ శంకరుడు ఏమంటుండు, సంతానం మనకి ఎందుకమ్మా, ఈ జనులు మాత్రము మొత్తం అంటున్నాడు. మాతాకి పారావారి కుంటే మనకో ఎంతమంది పుట్టినా కానీ ఏమి పర్వాలేదు కదా. మన కడుపులో పుట్టిన పిల్లలు ఉంటే మనకు సంతోషం ఉంటుంది కదా. అయితే తన గర్భంలో పుట్టిన తల్లి అంటారు, మంది పిల్లలు కొడితే పోతారు, తన పిల్లలు అయితే వస్తారు నాట. తన గర్భంలో పుట్టిన పిల్లలు కావాలంటుంది. మాతాకి ఎంతమంది బిడ్డలు నీకు కావాలి పార్వతీదేవి, ఎంతమంది బిడ్డలు నీకు కావాలి పార్వతీదేవి, ఎంతమంది బిడ్డలు నీకు ఎన్ని చెప్పినా గాని వినకుండా పార్వతీదేవి, ఎన్ని చెప్పినా గాని వినకుండా పార్వతీదేవి, ఎన్ని చెప్పినా గాని వినకుండా పార్వతీదేవి మాతాకి పార్వతీదేవి సఖిమని నేను ఎన్ని ఎత్తులు మాత్రం వినకుంటున్నావు కదా. అవును, నేను తప్పకుండా సంగ్రహిస్తున్నాను. జానోషమదాకి సంతోషమాయే నాకు ఇంతలో నా ప్రాణాల సంతోషమాయే నాకు ఇంతలో నా ప్రాణాల సంతోషమాయే నాకు ఇంతలో నా ప్రాణాల సంతోషమాయే నాకు ఇంతలో నా ప్రాణాల
దయదాని చేసేదాను రణములో నీకు ఎప్పుడు దయదాని చేతులయ్యా ధనములో నీకు ఎప్పుడు దయదాని చేతులయ్యా ధనములో నీకు నేను దయదాని చేతులయ్యా ధనములో నీకు ఎప్పుడు జానలో సమాధాకి పానేశ్వర సచిమని అన్న మరికి ఇప్పుడు సంతోషమైంది కదా మాత్రం నేను అడిగినంత పిల్లలు ఇవ్వాలి మరి నేను అడిగినంత పిల్లలు నువ్వు అడిగినంత లెక్కలే కదా లెక్క ఉంటుంది జాగలోషం మాతాకి సంతానామిచ్చేదాను సంతానామిచ్చేదాను ఎంతమంది బిడ్డలు నీకు కావాలే కోరుకమ్మ 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 ఎంతమంది బిడ్డలు నీకు పార్వతీదేవి నీకు ఎంతమంది పిల్లలు కావాలి నువ్వు కోరుకోమంటున్నాను కదా అవును మాతాకి పడివాళ్ళు రాగురు మగవాళ్ళు రాగురు మాతాకి వడివాళ్ళు 100 మంది మగవాళ్ళు 100 మంది 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 వడివాళ్ళు 100 మంది ఇంతమంది ఇచ్చిన ఇంతమంది కోరుకున్నావా ఇంతమంది ఇచ్చిన ఆడివాళ్ళు 100 మగవాళ్ళు 100 అంతమంది కూడా ఇంకా సరిపోదు కదా ఆడివాళ్ళు 100 మగవాళ్ళు 100 అయినా అని నీకు సరిపడంటున్నావు అయితే 100 మంది మగపిల్లలంట 100 మంది ఆడపిల్లలంట ఆడపిల్లకి ఏం సరిపోతుంది ఎంత సరిపోదు అయితే ఇంత మంది ఇచ్చిన ఇంకా సరిపో అంటాడు మాతాకి ఇంతమందిని నీవు ఎంత పోషించాలే ఇంతమందిని నీవు ఎంత పోషించాలే ఇంతమందిని నీవు రామ పార్వతీ దేవి నాతో నీ తెలుపాలమ్మ 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 పార్వతీదేవి ఏమంటున్నావు నువ్వు ఇంతమందిని ఎట్లా నడుస్తావు ఏం లెక్క ఇంతమందిని ఓడుతున్నావు జై నమస్మాతాకి స్వామి శంకరానిలో దయ ఉంటే
నీ ఎందుకు నువ్వు నా ఎందుకు పోగలుగుతుంటే ఇంకంత మంది అయినా కానీ పూజిస్తాను కదా. నువ్వు నీ దయ ఉన్నట్టుంటే ఈ 200 మందిని కాదు 400 మందిని నడతా పాడతామనంతా. మాతాకి బామా పార్వతీ దేవి కలిపే నాడు కామట 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 బామా పార్వతీ దేవి సఖియారో నేను ఇంకా ఒక మాట తెలిపేదాను సఖియారో నేను ఇంకా ఒక మాట తెలిపేదాను సఖియారో నేను ఇంకా ఒక మాట తెలిపేదాను మగవారో నేను ఇంకా ఒక మాట తెలిపేదాను సఖియారో నేను ఇంకా ఒక మాట తెలిపేదాను. సఖిమని పార్వతి నేను ఒక్క మాట తెలిపాను తెలుగు కదా. చాయనలో సమాధాకి ఏమి కోరిక ఏమి కోరిక నాతో నీళ్ళు పావయ్యా ఏమి కోరిక నాతో నీళ్ళు పావయ్యా ఏమి కోరిక నాతో నీళ్ళు పావయ్యా ఏమి కోరిక నగానే నాతో నీళ్ళు పావయ్యా కోరిక నగానే శంకరదేవా సఖిమని వింటున్నావా? ఇంటనా నీ ఆజ్ఞ మీరానింకా నాతో నీళ్ళు పావయ్యా. నీ ఆజ్ఞ మీరానొకరే నాతో నీళ్ళు పావయ్యా. నాతో నీళ్ళు పావయ్యా.
మాతాకి స్వామి శంకర దేవా సఖిమని అది ఏమి మాడున్నా కానీ నువ్వు తెలుపు నాతోని నీ రాజ్యం మీరని కదా నేను అయ్యా మాయలు అర్ధంతులు అయ్యా అర్ధంతులు అయ్యా అర్ధంతులు ఇక్కడ గంగదేవి తాళైంది ఎక్కడ ఉన్నాడు ఇక్కడ తెలియదు రావాల్సింది అయ్యా అర్ధంతులు ఇక్కడ గంగదేవి వేసిన తాళైంది ఎక్కడున్నా తెలియదు రావాల్సింది తప్పు తీసుకోనండి పురుగులు ముట్టానట్టే పుష్పములు యావల బాబా పురుగులు ముట్టానట్టే పుష్పములు యావల బాబా పురుగులు ముట్టానట్టే కప్పాలు ముట్టానట్టి జనములు యావల బాబా కప్పాలు ముట్టానట్టే 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 జనములు యావల బాబా సఖీవరం పార్వతి పురుగు పుట్టినట్టు పుష్పములు రావాలి కప్ప పుట్టినట్టు జలములు రావాలి అవును అప్పుడు నీకు సంతానం వేస్తాను అయితే పురుగులు ముట్టని పుష్పమంట ఏ పురుషుల మీద పురుగున్నదంట కప్ప ముట్టని జలం తీసుకెళ్ళాలంట అట్లే సంతానం ఇస్తాను మోదీ వాళ్ళు ఏమిరా నిన్నంట మావానన్నా నేను నిన్నంటానే మీకు అన్నం పెడుతుంది ఆ దుర్మార్గైన శంకరుడు ఏమన్నా అంటే పార్వతి మీకు సంతానం కావన్నా ఒక మాట చెప్తా విను పురుగులు ముట్టని పుష్పం తీసుకురావాలి కప్ప ముట్టని ఉత్కం తీసుకురావాలి అట్లయితే సంతానం ఇస్తా నేను ఏమంటా చూద్దాం మరి మాతాకి
పుట్టినట్టు పుష్పం తెస్తాడు చూద్దాం అది కూడా మాతాకి అప్పాలో ముట్టని నీరు పురుగులు ముట్టని పుష్పము కప్పాలు 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 ముట్టని నీరు అప్పకాలకి వంటే సంతాన విద్యలను తప్పకాలకి వంటే సంతాన విద్యలను తప్పకాలకి వంటే సంతాన విద్యలను తప్పకాలకి వంటే సంతాన విద్యలను తప్పకాలకి వంటే సంతాన విద్యలను పార్వతీదేవి ఆ పురుగు పుట్టినట్టు పుష్పము ఆ కప్ప పుట్టిన జలము తెస్తావా తెస్తావంటే నేను తప్పకుండా సంతానం ఇస్తాను జయ సమతాకి మాతాకి తొందరగా నీవు పోయే ఎందు రావాలే కదా తొందరగా నీవు పోయే ఎందు రావాలే కదా తొందరగా నీవు పోయే ఎందు రావాలే కదా
పోయిస్తే కోటి లింగాలు పూజ చేయాలి. చేయాలి. అప్పుడు తీసుకొని రావాలి మరి. అప్పుడు తీసుకురావాలి మరి. జాయోష మదాకి జై. దర్హని ఆయోలా పోరే రాముందే ఉదేరానా దర్హని ఆయోలా పోరే రాముందే ఉదేరానా సకినాని ఇప్పుడే చెరువు నువ్వు పోతున్నాడు పార్వతి పోవాలి. సరే కదా మరి పోయేస్తాం మరి ఈ విధముగా పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చిందంట. ఆమె కూడా తప్పి రోజు పార్వతి సరే ప్రాణేశ్వర నేను తెస్తా కానీ నీ ఆజ్ఞ ఉండాలని చెప్పేసి కాళ్ళు పట్టుకోని పోలే అహంకారంతో పార్వతి దండం పెట్టుకుని పోయింది. పార్వతి పోతున్నావా? పోయిందా? పోయిందా? ఒరే సేవక పార్వతి గర్భం చూడు ఆమె ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నప్పుడు నా భార్య అయిన రెండో భార్య అయిన గంగాదేవి ఉన్నది పిలిపించి దానికి ఎక్కడ ఇష్ట పురులు కప్పముట్ట నీళ్లు దొరకనివ్వను, ఆ పురుగు ముట్టని పుష్పము దొరకనియను, సంతానం పెట్టేస్తా కానీ పిలిపించి రెండో భార్య గంగాదేవిని పిలిపించి అవు. చెప్తావు చెప్తా